పాఠకులకి నా మనవి. ఇక ఒకటి చెప్పాలి, ఒక అపప్రద నా మీద వేశారు. ఏంటంటే నేను సాక్షి పేపర్లో, సాక్షి ఛానల్లో పదే పదే స్క్రోలింగ్లో కూడా వేశారు. నా ప్రత్యర్థులు కూడా సోషల్ మీడియాలో బాగా తిప్పారు. ఏంటంటే నేను క్రైస్తవ ద్వేషిని అని చెప్పి చాలా దారుణంగా చేశారు. అది చాలా దారుణం. ఎందుకంటే నేను గతంలో కూడా చెప్పా, అయినా సరే వాళ్ళు అదే పబ్లిసిటీ చేశారు. నేను క్రైస్తవ మతానికి వ్యతిరేకం కాదు. ఇందాక నేను చెప్పానేంటి, ఏ వ్యక్తి అయితే ఈ రాష్ట్రానికి శరీరా దాపురించాడో ఆ వ్యక్తిని మనం రాజకీయంగా లేకుండా చెయ్యాలి అన్నది. ఆ వ్యక్తి ఒక క్రైస్తవుడు. నా పోరాటం ఒక వ్యక్తి మీద ఇట్స్ ఎ కోఇన్సిడెన్స్. అతను క్రైస్తవుడు. అతను హిందూ అయినా నేను పోరాడేవాడిని, అతను ముస్లిం అయినా నేను పోరాడేవాడిని. అనుకోకుండా అతను వాళ్ళ తాతగారు ఎందుకనో మతం మారాడు. ఏ ఉద్యోగం లేక ఒక చర్చి దగ్గర గంటలు కొడతానుకో, గేటు దగ్గర వాళ్ళ ముత్తాతకు, ముత్తాత తండ్రులకు ఉద్యోగం కోసం ఏదో మతం మారాలరా అంటే ఆయన మతం మారాడంట. అలా అనుకోకుండా ఆయన క్రైస్తవుడు అయ్యాడు. తప్పులేదు, ఎవరైనా ఏ మతమైనా తీసుకోవచ్చు. కానీ ఇవాళ ప్రజాకంటకుడు ఆ మతంలో ఉండటం, నేను ప్రజాక్షేమం కోసం ఆ వ్యక్తుల మీద నేను పోరాడితే నన్ను క్రైస్తవ ద్వేషగా చిత్రీకరించడం అన్యాయం. నేను మిషనరీ స్కూల్స్లో చదువుకున్నాను, మిషనరీ కాలేజ్, ఐలా కాలేజీలో చదువుకున్నాను. నాకు అన్ని మతాలు అంటే గౌరవం ఉంది. నేను చెప్పేది ఒకటే, నాకు తెలుసు బైబిల్ గురించి సంపూర్ణమైన అవగాహన ఉంది. బైబిల్లో ప్రతి సినిమాలో హీరో విలన్ ఉన్నట్టే ప్రతి పురాణాల్లో కూడా ఒక నరసింహస్వామి ఉన్నాడంటే ఒక హిరణ్యకశిపుడు విలను, ఒక రాముడు ఉన్నాడంటే ఒక రావణాసురుడు విలను, అలాగా ఒక కృష్ణుడు ఉన్నాడంటే ఒక కంసుడు విలను. అలా ప్రతిదానికి ఓ హీరో విలను సినిమాలు ఎలా ఉంటారో పురాణాల్లో కూడా మనకు అలాగే ఉన్నారు. అలాగే బైబిల్లో కూడా ఓ సైతాన్ అని ఒక క్యారెక్టర్ ఉంది. అరే మీరు ఇతన్నేమో చాలా మంది తెలియక అతను పెట్టే ముద్దులు ఇవన్నీ చూసి మీరు జీసస్ లాగా ప్రతిరూపంలాగా భావిస్తున్నారేమో. ఒకవేళ అలాంటి ప్రతిరూపాలు ఉంటే అతను సైతానికి ప్రతిరూపం తప్ప జీసస్కి ప్రతిరూపం కాదు అని కూడా నేను చెప్పడం జరిగింది. అయినప్పటికీ కావాలని పనిగట్టుకొని నా మీద ఇలాంటి దుష్ప్రచారం చేశారు. దానివల్ల రాజకీయంగా నాకు ఎటువంటి నష్టాలు లేవు. అయినప్పటికీ నేను క్లారిఫై చేయాలనుకుంటున్నాను, నేను క్రైస్తవులకు వ్యతిరేకం కానే కాదు, పైగా ఐ రెస్పెక్ట్ దట్ రిలీజియన్. ఇంకా ఎవరైనా ఆ జగన్మోహన్ రెడ్డి సాక్షి రాతలు లేదు నా ప్రత్యర్థులు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసిన మాటలు దయచేసి నమ్మవద్దు. ఎందుకంటే ఇది నేను స్పెసిఫిక్గా చెప్పవలసి వస్తాను. వాళ్ళని పాప అమాయకులను చేసి నా మీద ఉచ్చుకోవాలని ప్రయత్నం చేయటం. గతంలో మోడీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నాకు వ్యతిరేకంగా క్రైస్తవ సంఘాలతో అతను ఈ బోర్డులు పెట్టుకుని నేను ఈ ఊరు రావడానికి వీల్లేదు అని చెప్పి, అలాగే నేను రైల్లో వస్తానేమో అని చెప్పి విజయవాడ దగ్గర, గుంటూరు దగ్గర క్రైస్తవులతో ర్యాలీలు చేయించాడు. స్టేషన్లో కూడా ర్యాలీలు చేయించాడు. ఎందుకంటే వాళ్ళని ఒక మాయ చేసి అతనికి నాకు మధ్యన వీళ్ళని ఒక షీల్డ్గా వాడి పబ్బం గడుపుకోవాలని చెప్పి చూస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళని ప్రయోగించి అన్యాయంగా నేనేమి నోరు మూసు కూర్చున్నా సరే ఒక రిస్క్ లాగా క్రియేట్ చేసి నా మీద ఎన్నో కేసులు పెట్టించాలని చూశాడు. సరే ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు అతనే రాజకీయంగా పోయాడు. బట్ ఇవాళ నేను ఇది కూడా క్లారిఫై చేయడం నా బాధ్యతగా భావిస్తున్నా. రాబోయే రోజుల్లో 150 పై స్థానాలతో
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవబోతున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే మెజారిటీలో కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి నేను గతంలో వెళ్ళినప్పుడు లాస్ట్ మంత్ ఒక 50 నుంచి 55,000 మెజారిటీ వస్తుందన్నాను. నా అంచనా తప్పేలాగా ఉంది. ఆయనకి 65,000 వరకు మెజారిటీ, అంటే నా అంచనాల మీద ఇంకో 10,000 ఎక్స్ట్రా. కొన్ని బూతుల్లో 80% ఆఫ్ ద ఓటింగ్, అంటే 85-90 ఓటింగ్ అయితే 80% పవన్ కళ్యాణ్ గారికి పండి అని చెప్పి ఎర్లీ మార్నింగ్ విచారణలో తెలిసింది. 60,000 పైచిలకు మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఉండబోతున్నారు. అలాగే ఆ తర్వాత కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా చాలా పెద్ద మెజారిటీ, అంబటి రాంబాబు గారు అతి దారుణంగా ఓడిపోబోతున్నారని చెప్పి అక్కడ రిపోర్ట్. కన్నగారి స్నేహితులే, రాంబాబు స్నేహితులే. బట్ చెప్తున్నా జనరల్ ఇన్ఫర్మేషన్, ఇది కరెక్టా కాదా అనేది 4వ తారీఖు తెలుస్తుంది అనుకోండి. బట్ ఖచ్చితంగా నిర్ణయం అవుతుంది అనుకుంటున్నాను. అలా ఎంతోమందికి చాలా మెజారిటీలు వస్తాయి. మన జిల్లాలో అసలు వారు పశ్చిమ గోదావరి జిల్లాలో క్లీన్ స్వీప్, వారు వన్ సైడ్ అందరూ నింపుతారు. ఇంకేం అసలు 150 అనుకున్న తర్వాత ఎవరెవరి పేరు చూసుకోవాలి. వారిని ఎవరైనా ఓడిపోవాలి తప్ప ఈ గాలిలో, ఈ తుఫాన్లో పెద్దగా ఓడిపోయే వాళ్ళు చెప్తున్నాం. మెజారిటీలు అయితే వాళ్ళు ఓడించాలని చంద్రబాబు నాయుడు గారిని ఎంతో ఖర్చు పెట్టి 4,000, 5,000 ఇచ్చారని అంటున్నారు. ఏమి ఇచ్చినా 60,000 పైచులకు మెజారిటీతో తెలుగుదేశ అధినేత జనసేనాన్ని ఉండబోతున్నారు. సరే, ఇక నా గెలుపు ముందే చెప్పారు, నల్లేరు మీద నడకండి. ఎన్ని ప్రయత్నాలు చేసినా మరి తెలుగుదేశం మనిషిని అంటూ ఒక ఆయన మరి అందరూ కాళ్ళకి ఒంగి దండాలు పెట్టాయంట. సరే, ఆయన బాడీకి మంచిదే, నష్టం లేదు, ఉంటాయి. అయినా నిన్న ఎక్కడ సింహం తలేదు. సో అది పోటీ కాదు, ఏదో కొంత అబ్స్ట్రక్షన్, కొంత మెజారిటీ తగ్గడానికి అది దోహదం చేసి ఉండొచ్చు. ఆ వ్యక్తే లేకపోతే నా మెజారిటీ కూడా కొంచెం అటు ఇటుగా ఇందాక నేను చెప్పిన దగ్గరలోనే ఉండేది. అయినా నష్టం లేదు. 1 కోటితో నెగ్గిన, 1,00,000 ఓట్లతో నెగ్గిన గెలిపే. బట్ నేను కూడా బ్రహ్మాండమైన మెజారిటీతో ఖచ్చితంగా గెలవబోతున్నాను. అందులో ఎటువంటి, అందుకని ఇంతమంది చెప్పి అసలు నీ సంగతి ఏంటని చెప్పి నన్ను అడుగుతారు నా అభిమానులు. అందుకని చెప్తున్నా, కంఫర్టబుల్గా డీసెంట్ మెజారిటీతో నేను కూడా నెగ్గుతున్నాను. ఎవరు సాక్షి కథనాలు చూసి ఇవాళ చూసా, ఇవాళ ఏమైనా చెప్పి వాళ్ళకి సున్నామీ ఏదేదో రాసుకున్నాడు తప్ప ఇవాళ నా జోలికి రాలా. ఒకసారి రేపు రాస్తాడేమో, శివరామ హవా, సింహం గాండ్రింపుకి పారిపోయిన వైసీపీ ఇది అని ఏదైనా రాసుకుంటారు. అలా అడిగే ఎక్కువ చేయండి, ఇబ్బంది ఏం లేదు. కంఫర్టబుల్గా కూల్ మెజారిటీతో నేను కూడా నెగ్గుతున్నా. ఇంకేమైనా ప్రశ్నలు ఉంటాయి అడిగండి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైఎస్ఆర్సీపీకి 110 నుంచి 120 సీట్లు వస్తాయని, అలాగే ఈరోజు జరిగినటువంటి ఓటింగ్ శాతం అత్యధికంగా నమోదు కావడం గతంలో ప్రభుత్వ వ్యతిరేకతని, నేడు తమ ప్రభుత్వం మీద ఉన్న సానుకూలతని చెబుతున్నారండి. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు 2వసారి కూడా జగన్ ముఖ్యమంత్రి అవుతారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అసలు ఆయన మంత్రి అవడం, ఇప్పుడు ఆయనే పోయిలో ఉన్నాడు. అంచేత అసలు తీసండి, ఇది అలా అన్నపోతే ఇంకెలా అంటారు. అసలు పెద్ద పెద్ద పేర్లు అందరూ దారుణంగా ఓడిపోబోతున్నారు. ఇంతమంది నాయకుల్ని కొట్టిన చరిత్ర ఇప్పటి వరకు మనం చూడలేదు. ఏదో కోపం అంటే ఏదో తెలిసిన చరిత్ర చూసాం, కానీ డైరెక్ట్గా జనం నాయకులను కొట్టిన చరిత్ర మనం ఇప్పుడే చూస్తున్నాం. అంచేత అతను అలాగే ఒక కృష్ణా గోదావరి జిల్లాల్లోనే కూటమి యొక్క ప్రభావం ఉంటుంది. రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర కానీ, రాయలసీమలోనే కనీసం 35 స్థానాలు కైవసం చేసుకుంటాం. కనీసం అది పెరిగినా కూడా అడిగి పడతారు. అంటే మీరు చెప్పినట్లే ఒక కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందండి. వైఎస్ఆర్సీపీకి పార్లమెంట్ స్థానాలు దక్కే అవకాశం ఉందంటారండి. వైఎస్ఆర్సీపీకి పార్లమెంట్ ఎక్కడ దొరుకుతుందండి? ఆఖరి రాజంపేటలో కిరణ్ కుమార్ రెడ్డి గారు దొరుకుతున్నారు. సార్ ఇప్పుడు రాజంపేట
సార్ ఇప్పుడు అంతమంది ముస్లిం సోదరులు ఉన్నప్పటికీ కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు నెగ్గుతున్నారు. నిన్న సజ్జల ప్రెస్ మీట్ లో లేడీస్ ఓటింగ్ అంతా మాగే పడింది, మాకు మెజారిటీ సార్ నేను చెప్పారు సార్, మెజారిటీ స్థానాలు మాకు వచ్చే అవకాశం ఉందన్న. కానీ ఇక్కడ పార్లమెంట్ స్థానానికి వచ్చేటప్పటికి ఎస్పెషల్లీ కోస్టల్ కారిడార్ లో క్రాస్ ఓటింగ్ అనేది జరిగిందని ఒక బాగా ప్రచారంలో ఉంది. దాని మీద మీ ఒపీనియన్ చెప్పండి సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తల్లి పెన్న తల్లి, చెల్లి చిన్న కూతురు, ఇంకో చెల్లి, వాళ్ళే ఆడు ఓటు ఎదురా బాబు అని చెప్పి అంటే మహిళలు నమ్మారంటే ఇంకా దానికి ఏమన్నా అర్థం ఉందా? ఎందుకు నమ్ముతారు? మరి గతంలో ఏదైనా నమ్ముతారని వాళ్ళు అనుకుని ఉండొచ్చు. సొంత కుటుంబ సభ్యులే బాబోయ్ ఈయన ఓటేయకండి రా బాబు అని చెప్పి చీర చెంగున అర్థిస్తే ఏ స్త్రీ అయినా వాళ్ళు చెప్పింది నమ్ముతారా? సజ్జలు చెప్పిందో లేకపోతే నా శల్యమ్మ నా అక్క అని చెప్పి అక్కర్లేని చోట కకారం షకారం వాడే జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్ముతారా? నమ్మరు. వాళ్ళు ఒక కసితో గుద్దారు. పెద్దవాడే వచ్చేసి తొందరగా ఇది వదిలించేసుకున్నారా బాబు అని చెప్పి ఒక కసితో గుద్దారు.